గతాన్ని ఒక జ్ఞాపకంలా చూస్తే అందంగా కనిపిస్తుంది. ఆ గతాన్ని గాయంలా చూస్తే నొప్పి తప్ప ఏమీ ఉండదు. ఇందాక నాను చూసిన విషయం ఆ అమ్మాయి జీవితంలో ఎదురైన సమస్యలా అనిపించట్లేదు. నా సమస్యకి పరిష్కారంలా అనిపించింది. నిజంగా ఆ అమ్మాయే లేకుండా ఉండుంటే నాను మధుబాబు త్రిషల గురించి పెద్దయ్య గారికి చెప్పేసి ఉండేదాన్ని. ఆ తర్వాత ఏం జరిగుండేదో తెలుసుకుంటేనే భయమేస్తుంది. హలో ఎరబస్, నా మనసులో ఇంకో అమ్మాయి ఉందని తెలిసిన వెంటనే నా లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోతాం అనుకున్నాను. కనీసం ఇంటికొచ్చి తాతయ్యకి చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేస్తావు అనుకున్నాను. కానీ నువ్వేంటి అవేవీ చేయకుండా దర్జాగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు? నీకు సిగ్గు లేదా? ఆత్మాభిమానం అనేదే లేదా? నా మనసులో ఇంకొకరు ఉన్నారని తెలిసినా నువ్వు నన్ను కోరుకుంటున్నావంటే నీ క్యారెక్టరే లేదనిపిస్తుంది. చా, చూడు, నీకింకా అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మళ్ళీ చెప్తున్నాను, విను. నేను త్రిష ప్రేమించుకుంటున్నాను. తన మీద నాకున్న ఇష్టంలో 1% కూడా నీ మీద లేదు. నువ్వన్నా నీ పేరన్నా నాకు అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఆల్సో ఫ్రమ్ మై ఫ్యామిలీ. నువ్వు నా లైఫ్లో నుండి వెళ్ళిపోతే నాకు మంచి లైఫ్ ఇచ్చిందని అవుతావు. ప్లీజ్ వెళ్ళిపో. అయిపోయినాదా? ఇంకా ఏటైనా మిగిలిందా? ఏంటి నీకు వెటకారంగా ఉందా? ఇది ఎటకారం కాదు మధుబాబు, మీ మీదున్న మమకారం, బలమైన అభిమానం అనుకోండి, హద్దులేని ప్రేమ అనుకోండి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏటి మధుబాబు, పెళ్ళాం మీద మొగుడు అరిసినట్టు అంత గట్టిగా అరుస్తున్నారు? అంటే అంటే నన్ను పెళ్ళంలాగే ఫీల్ అవుతున్నారు కదా? నిన్ను ఇదిగో మళ్ళీ మొగుళ్లాగే మీదకొస్తున్నారు కదా? చూడండి మధుబాబు, మీకు త్రిషాకి మధ్య ప్రేమ ఉండొచ్చు, కానీ మీకు నాకు మధ్యలో ఈ మంగళసూత్రం ఉంది. ఈ బంధం కంటే మీకు త్రిష మీదున్న ప్రేమ గొప్పదేమీ కాదు మధుబాబు. ఈ కాలంలో అందరి జీవితంలోనూ ప్రేమ కథలుంటాయి. ఆ ప్రేమ కథల్లో కొన్ని పెళ్లిళ్ళ వరకు వెళ్ళొచ్చు, మరికొన్ని మధ్యలోనే ఆగిపోవచ్చు. ఇంకొన్ని ప్రేమ కథలైతే ఒకరి సంతోషం కోసం మరొకరు త్యాగం చేసుండొచ్చు. అయినా ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోకూడదు అంటే ఈ లోకంలో సహనా మందికి పెళ్లిళ్ళే అవ్వవు మధుబాబు. అసలు మీకు త్రిష మీదుంది నిజమైన ప్రేమే అయితే ఆ రోజు మీరు నా మెళ్ళో 3 ముళ్ళు వేసేవాళ్లే కాదు. పెళ్లికి ప్రేమ పునాది అవుతుందో లేదో తెలీదు, కానీ పవిత్రమైన ప్రేమకి మాత్రం పెళ్ళే పునాదవుతుంది మధుబాబు. అట్టా అవుద్దని నా ప్రేమతోనే నిరూపిస్తాను. నువ్వేమి నిరూపించాల్సిన అవసరం లేదు. అనవసరంగా సీన్ క్రియేట్ చేయకుండా నీ దారి నువ్వు చూసుకుంటే ఇద్దరికీ మంచిది.
అలా కాదు అని ఇక్కడే ఉండడానికి ప్రయత్నిస్తే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్. నాను అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను మధుబాబు. ఇంతకాలం చదువుకోవడం మాత్రమే నా కల. ఇప్పుడు చదువుకోవడంతో పాటు మీ మనసులో స్థానం సంపాదించుకోవడం, ఈ ఇంట్లో కోడలుగా స్థానం, గౌరవం రెండూ సంపాదించుకోవడం కూడా నా కలే మధుబాబు. కలలో కూడా జరగని వాటి గురించి కలలు కంటున్నావు నువ్వు. చూస్తూ ఉండండి మధుబాబు. నాను కలలుగన్నవన్నీ నెరవేర్సే చూపిస్తాను. పెద్దయ్య గారు చెప్పినట్టు మిమ్మల్ని మార్చుకుంటాను, ఈ ఇంటిని కూడా మార్చుకుంటాను. రేపు కాలేజీలో కలిసినప్పుడు మిగిలినవి మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకోండి మధుబాబు. గుడ్ నైట్. ఏం చేస్తున్నావు గోపాల్? అయ్యో, ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఈరోజు శుక్రవారం కదండి. అమ్మ లేచేసరికి దొడ్డి అలికి ముగ్గు వేయకపోతే మళ్ళీ మీ మీద అరుస్తూ ఉంటుంది. అందుకే ఇలా చేస్తున్నాను. అయినా నిన్న మనం ఏమనుకున్నాం? మీ అమ్మగారి ముందు లవ్లీ కపుల్లా ఉందామని అనుకున్నాం కదా. నిన్న వాళ్ళకొచ్చిన అనుమానం కంటిన్యూ అవ్వకుండా ఉండాలంటే ఈ రోజు ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. ఆ పనులన్నీ మీకు తెలియవు కదండి. తెలియకపోతే నేర్పించడానికి నువ్వున్నావు కదా. హలో, మళ్ళీ ప్రేమ గేమ అని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఇది జస్ట్ వాళ్ళను నమ్మించడానికి ఆడుతున్న డ్రామా మాత్రమే. హ్మ్. రండి వెళ్దాం త్వరగా. ఒక్క నిమిషం, ముందు శారీ తీసేయండి. చూడ్డానికి చండాలంగా ఉంది. ఏ త్రిష, నీ మ్యాడే చూడు.